శ్రీ గణేశాయ నమః. కార్తీక పురాణము 30వ అధ్యాయము. కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి. నైమిషారణ్య ఆశ్రమములో శౌనకాది మహామునులు అందరకు కూడా సూత మహాముని తెలియజేసిన విష్ణు మహిమ విష్ణు భక్తుల చరిత్రలను విని ఆనందించి 1000 నోళ్ల కొనియాడిరి. శౌనకాది మునులకు ఇంకనూ సంశయములు తీరనందున సూతునిగాంచి, ఓ మునితిలకమా, కలియుగమునందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై అత్యాచార పరాయణులై జీవించుచున్నారు కదా. సంసార సాగరమున వారు తరింపలేకున్నారు. అటువంటి వారు సులభంగా ఆచరించు తరుణోపాయం ఏదైనా కలదా? ధర్మములన్నింటిలో మోక్ష సాధనకు ఉపకరించు ఉత్తమమైన ధర్మం ఏది? దేవతలందరిలోనూ ముక్తి నొసంగు ఉత్తమమైన వారెవరు? మానవుని ఆచరించి ఉన్న అజ్ఞానము రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది? ప్రతి క్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభంగా మోక్షము పొందగల ఉపాయమేది? హరినామ స్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో ఉన్నాము కాబట్టి వీటిని వివరించి తెలియచేయండి అని కోరిరి. అంత సూతుడా ప్రశ్నలను ఆలకించి, ఓ మునులారా, మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవే. కలియుగమందలి మానవులు మందబుద్ధులు. క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనములు కాగలవు. కార్తీక వ్రతము వలన యాగాది క్రతువులొనర్చిన పుణ్యము, దాన ధర్మ ఫలము చేకూరును. కార్తీక వ్రతము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన వ్రతము. ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరి వర్ణించి ఉన్నారు. ఆ వ్రత మహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు. అంతేకాదు, సృష్టికర్తయకు ఆ బ్రహ్మదేవునికి కూడా శక్యము కాదు. అయినను సూక్ష్మముగా వివరించెదను, వినండి. కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను, శ్రద్ధగా ఆలకింపుడు. కార్తీక మాసమున సూర్య భగవానుడు తులా రాశి యందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగా నదీ స్నానము చేయవలెను. దేవాలయమునకు గాని వెళ్ళి హరిహరాదులను పూజించవలెను. తనకున్న దానితో కొంచెమైనా దీపదానం చేయవలెను. ఈ నెల రోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు. రాత్రులు విష్ణు ఆలయమున గాని శివాలయమున గాని ఆవునేతితో దీపారాధన చేయవలెను. ప్రతి దినము సాయంకాలము పురాణ పఠనము చేయవలెను. ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములు అనుభవింతురు. సూర్యుడు తులారాశి యందున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించిన వారు జీవన్ముక్తులగుదురు. ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించుట గాని లేక ఆచరించు వారలను చూచి ఎగతాళి చేసిన వారు గాని, వారికి ధన సహాయమును చేయు వారికి అడ్డుపడిన వారు కూడా ఇహమందు అనేక కష్టముల పాలగుటయే కాక వారి జన్మాంతరమునందు నరకములో పడి యమకింకరుల చేత నానా హింసల పాలు కాగలరు. అంతే కాక అట్టి వారు మరు జన్మల వరకు చండాలాది హీన జన్మలు ఎత్తుదురు. కార్తీక మాసములో కావేరీ నదిలో గాని గంగా నదిలో గాని అఖండ గౌతమి నదిలో గాని స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించిన వారు ఇహమందు సర్వ సుఖములను అనుభవించుటే కాక జన్మాంతరమున వైకుంఠవాసులు అగుదురు. సంవత్సరములో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమోత్తమైనది, అధిక ఫలదాయకమైనది, హరిహరాదుల ప్రీతికరమైనది. కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మ జన్మల నుండి వారలకున్న సకల పాపములు హరించి మరు జన్మ లేక వైకుంఠమందు ఉండగలరు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతము ఆచరించవలననే కోరిక పుట్టును. దుష్టులకు, దుర్మార్గులకు, పాపాత్ములకు కార్తీక మాస స్నానం, కార్తీక వ్రత ఏవగింపు అసహ్యము కలుగును. కాబట్టి ప్రతి మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలమును చేతులారా విడువక ఆచరించవలెను. ఇటులా నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినను తమ శక్తి కొలది వ్రతం ఆచరించి పురాణ శ్రవణము చేసి జాగరణము ఉండి మరునాడు ఒక బ్రాహ్మణకు భోజనము ఇప్పించినచో నెల రోజులు చేసిన ఫలముతో సమాన ఫలము కలుగును. ఈ మాసములో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానము చేసినచో ఎప్పటికీ తరగని పుణ్యము లభించును. ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవ్వరైనను సరే సదా హరినామ స్మరణ చేయుచు పురాణములు వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దాన ధర్మములు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకములు వచ్చును. ఈ కథను చదివిన వారికి, వినిన వారికి శ్రీమన్నారాయణుడు సకల ఐశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగచేయును. ఇది
త్రింశాధ్యాయము 30వ ఆఖరి రోజు పారాయణము సమాప్తము. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భవతు.